ఆషాఢ మాసం వచ్చింది అంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గోరింటాకు వేడుకలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూఢ అర్థం ఉంటుంది. అందులో ఒకటి గోరింట పండుగ. తెలుగు లోగిళ్లలో పండగ అయినా పప్పమైన అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటాయి. ఇక ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెబుతూ ఉంటారు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చింది అంటే చాలు హుస్నాబాద్లో ప్రతి ఇంట్లో గోరింటాకు సందడి కనిపిస్తుంది. అక్కడక్కడ మెహందీ వేడుకలు కూడా కనిపిస్తాయి. సహజంగా పెరిగే గోరింట చెట్లకు ఉన్న ఆకులను తీసుకువచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి మహిళలు చేతులకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, సౌభాగ్యం వస్తుందని మహిళలు నమ్ముతారు. గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రెసీ థెరపీ ఉంటుందంటారు. మన శరీరంలోని నాడులన్నీ వేళ్ల చివరలో అంతమవుతాయని, అక్కడి నాడులను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనాదిగా మహిళలు కాళ్ళు, చేతివేళ్లు, అరచేతులు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది. గోరింటాకును ముద్దలుగా చేసి వేళ్లకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం. కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటారు. పురాణాల్లోనూ గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది. మన సంస్కృతిలో పడుచమ్మాయిలు చేతులు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతూ ఉంటారు. ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని అక్కడ మహిళలు చెబుతున్నారు. ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢ మాసంలో అందరూ ఒకచోట చేరి హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి మహిళలందరూ మైదాకు పండుగను నిర్వహిస్తున్నారు. గోరింటాకుతో వచ్చే అందం ఇతర మెహందీలతో రాదంటున్నారు.